కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడుతున్నాడు. నాకు మంత్రి పదవి ఇస్తారా, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలా, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిర్రు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు, కాంగ్రెస్ అధిష్టానం మాట ఇచ్చిర్రు. కానీ ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికలలో ఒక ఎంపీని గెలిపించుకుంటే మంత్రి పదవి ఇస్తామని చెప్పి నాకు హామీ ఇచ్చిర్రు. కానీ ఇప్పటిదాకా హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి రాలేదు అని చెప్పి ఎమ్మెల్యే ఢిల్లీకి 3 సార్లు పోయిండు. 3 సార్లు అధిష్టానంతో మాట్లాడిండు. ఇప్పుడు ఇక ఫైనల్, ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుతున్నాడు. ఢిల్లీ హైకమాండ్లోనే ఉన్నారు. హైకమాండ్కు లాస్ట్కు చెప్పొద్దామనేటటువంటి ఆలోచనతోటి ఆ ఎమ్మెల్యే అధిష్టానంతో పోయిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో ఆల్రెడీ మల్లికార్జున ఖర్గేతో, కేసీ వేణుగోపాల్తో చెప్పిండు తన బాధ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇయ్యలేదు, ఇక నేను మంత్రి పదవి రాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండలేను, కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవ్వలేను, నేను కష్టపడి ఎంపీని గెలిపించుకున్నా, మీరు నాకు మాట ఇచ్చిర్రు, కానీ ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి ఇయ్యలేదు, కాబట్టి ఇక నేను ఉండే అవకాశం లేదనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎప్పుడైతే ఎమ్మెల్యే ఢిల్లీకి పోయిండో రేవంత్ రెడ్డి టెన్షన్లో ఉన్నాడు, ఆగమాగమవుతుండ అన్న. ఈరోజు నల్గొండలో రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. ఆ ఎమ్మెల్యే కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సొంత బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రాజగోపాల్ రెడ్డి మరి నల్గొండలో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఉంటే రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఢిల్లీకి పోయి వస్తున్నాడు? ఢిల్లీ అధిష్టానంతో రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడిండు? నిన్న హైకమాండ్తో రాజగోపాల్ రెడ్డి డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. కేసీ వేణుగోపాల్తో, మల్లికార్జున ఖర్గేతో రాజగోపాల్ రెడ్డి సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. రాజగోపాల్ రెడ్డి 2-3 సార్లు ఢిల్లీకి పోయిండు. మొన్న కూడా ఢిల్లీకి పోయిండు, రాహుల్ గాంధీని కలిసిండు. రాహుల్ గాంధీతో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం. సో రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఖర్గేతో, కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడిండట. ఇక నాకు మంత్రి పదవి ఇచ్చేటట్టు లేరు, ఇక నేను ఉండే అవకాశం లేదు కాంగ్రెస్లో అని చెప్పి రాజగోపాల్ రెడ్డి కొంత అధిష్టానంతో చెప్పొచ్చిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకుంటే భువనగిరి నుండి నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి టాస్క్ పెట్టిండు. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు? చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. మరి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి కదా. మరి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి చాలా రోజులు అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలే. ఇప్పుడు మొన్న 3 మంత్రి పదవులు వచ్చినాయి. అడ్లూరి లక్ష్మణ్, వాకాటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, ముగ్గురికి మంత్రి పదవులు వచ్చినాయి. మరి ఈ 3 మంత్రి పదవులు వచ్చిన టైంలో అయినా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. రాజగోపాల్ రెడ్డి పేరు కూడా అనౌన్స్ చేయించవచ్చు కదా. రేవంత్ రెడ్డి తలుచుకుంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావడం పెద్ద ఇబ్బంది కాదు. కానీ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది కూడా రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్న చర్చ. ఎందుకు అడ్డుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే, రాజగోపాల్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీజేపీ నుండి పోటీ చేసేటప్పుడు రేవంత్ రెడ్డిని కొంత తిట్టిండు, అసహనంతో మాట్లాడిండు, అనేక విమర్శలు చేసిండు. కాబట్టి రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి అంటే ఎందుకో పడట్లేదట. రాజగోపాల్ రెడ్డి మినిస్టర్ అయితే ఇక ఊరుకోడు, ఇంకా క్యాడర్ పెంచుకుంటాడు. ఇంకా అక్కడ నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములకు ఇట్లా మంత్రి పదవి వస్తే వాళ్ళు మొత్తం కాంగ్రెస్ పార్టీని వాళ్ళ వైపు తిప్పుకుంటారు. మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటటువంటి పేరు ఉంటుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది అవుతుంది, నాకే ఎసరు పడుతుంది అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి భయపడి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తలేడు అనేది ఒక వర్షన్. రెండోది ఏంటంటే, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం రీజన్ ఏందట అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కాబట్టి ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఎందుకనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అంటున్నాడట. అందుకు ఇత్తలేడు అనేది రెండో వర్షన్ వినబడుతున్నది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి పోయిండు, ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాత్రం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిండు. రాహుల్ గాంధీ కూడా రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండట, హామీ ఇచ్చిండట, మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నది,
ఇంకొక 5 monthsలో మొత్తం క్యాబినెట్ కొంత చేంజ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరెవరు మంత్రులు అయితే చక్కగా పనిచేస్తలేరో వాళ్ళ మంత్రి పదవులు తీసేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. సో అప్పుడు మీకు అవకాశం ఇస్తామని చెప్పి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి సైలెన్స్గా ఉన్నాడు, మళ్ళీ తెలంగాణకు వచ్చి తన పని తను చేసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఎరికైనా, 2 మంత్రి పదవులు ఖాళీగా ఉండే. ఇప్పుడు 16 మంది మంత్రులు ఉన్నారు, మొత్తం 15 మంది కావాలి. 2 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే రేవంత్ రెడ్డి హైకమాండ్కి ఒక 10 మంది పేర్లు ఇచ్చిండట. ఈ 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, మంత్రివర్గ విస్తరణ చేయాల్సిందే, మంత్రులను ఫుల్ఫిల్ చేయాలి. ఎందుకంటే విద్యాశాఖ ఖాళీగా ఉంది, హోంశాఖ ఖాళీగా ఉంది, మున్సిపల్ శాఖ ఖాళీగా ఉంది. కాబట్టి ఈ 3 శాఖలలో 2 శాఖలు ఎవరికొకళ్ళకి ఇచ్చేయాలి, లేకపోతే తెలంగాణలో ఇబ్బంది అవుతా ఉంది. రోజు రోజుకి ఒక్కొక్క మంత్రి 2 శాఖలు మెయింటైన్ చేయలేకపోతున్నారు. విద్యాశాఖ మంత్రి ఎట్లయినా కావాలి, హోంశాఖ మంత్రి ఎట్లయినా కావాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అధిష్టానానికి ఒక లేఖ రాసిండట. అంటే ఒక లిస్ట్ ఇచ్చిండట, ఎవరిని మంత్రి పెడితే బాగుంటుంది, ఈ మంత్రి పదవి ఎవరికి సెట్ అవుతుంది, ఈ మంత్రివర్గంలో ఎవరుంటే ఫిట్ అన్ఫిట్ అనేది రేవంత్ రెడ్డి లేఖ రాసిండు. రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో రాజగోపాల్ రెడ్డి పేరు లేదు అనేది ఒక పెద్ద చర్చ. రేవంత్ రెడ్డి అధిష్టానానికి 2 మంత్రి పదవుల గురించి రేవంత్ రెడ్డి ఒక లిస్టు పంపిస్తే దాంట్లో రాజగోపాల్ రెడ్డి పేరు లేదనేది వినబడుతున్న అంశం. అందుకే రాజగోపాల్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ కురికి నాకు మీరు మాట ఇచ్చిర్రు, ఆ మాట ప్రకారం నాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఒప్పుకోను అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత కుట్ర చేస్తుండో చూడండి రాజగోపాల్ రెడ్డి మీద, మంత్రి పదవి రాకుండా. బహుశా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే రేవంత్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నాడేమో. ఇదొక పాయింట్. రెండోది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజగోపాల్ రెడ్డికి ఒక ఆఫర్ ఇచ్చిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఆఫర్ ఏంటంటే, ఇప్పుడు నల్గొండ అంటేనే మొత్తం కాంగ్రెస్ పార్టీ, నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, కాంగ్రెస్ కంచుకోట నల్గొండ. సో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు నల్గొండలో గెలవాలంటే ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోటన్నా సాధ్యమవుతుంది, రాజగోపాల్ రెడ్డితో అన్న సాధ్యమవుతుంది. సో రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని రాజగోపాల్ రెడ్డితోటి నల్గొండలో సగానికి సగం సీట్లు బీఆర్ఎస్ గెలవాలనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాజగోపాల్ రెడ్డికి ఏదో ఆఫర్ ఇచ్చారు అనేది కూడా కొంత బయట వినబడుతున్నటువంటి గుసగుసలు. కేటీఆర్ రాజగోపాల్ రెడ్డికి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రండి, రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇష్టమున్న మంత్రి పదవి తీసుకోండి, మీకు నచ్చిన మంత్రి పదవి తీసుకోండి అని చెప్పి కేటీఆర్ రాజగోపాల్ రెడ్డికి ఆఫర్ ఇచ్చిండని, రాజగోపాల్ రెడ్డి రిజెక్ట్ చేసిండని, లేదు ఆలోచిస్తా అని చెప్పిండని, ఇట్లా రకరకాల వార్తలు మాత్రం బయట సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. రకరకాల చర్చలు బయట సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషకులు రకరకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ రకరకాల చర్చలు అయితే నడుస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీలో పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 నియోజకవర్గాలు 12 నియోజకవర్గాలు ఉంటే రాజగోపాల్ రెడ్డి నల్గొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ని మొత్తం బీఆర్ఎస్ లెక్క మార్చవచ్చు, రాజగోపాల్ రెడ్డితో అవుతుంది. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్లో పోతే గెలిపించుకోగలుగుతాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి గెలిపించిండు, చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపీ చేసిండు రాజగోపాల్ రెడ్డి. అట్లాంటి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం పెద్ద లెక్క కాదు, నల్గొండ నుండి గెలిపించుకోగలుగుతాడు రాజగోపాల్ రెడ్డి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి ఒక ఆఫర్ ఇస్తారు. ఆఫర్ అంటే రమ్మని చెప్తున్నారట, బతలాడుతున్నారట, మీరు రండి బీఆర్ఎస్ పార్టీలోకి బాగుంటుంది, మీరు వస్తే మంచిగా ఉంటుంది, మీకు కాంగ్రెస్ పార్టీ కావాలనే మంత్రి పదవి ఇస్తలేరు, గుర్తిస్తలేరు. సో మీరు బీఆర్ఎస్లోకి వస్తే మీరు నల్గొండలో బీఆర్ఎస్ని కొంత గట్టిగా చేస్తే రాబోతున్న ఎన్నికలలో నల్గొండలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే మీకు ఏ మంత్రి పదవి కావాలంటే ఆ మంత్రి పదవి తీసుకోండి, మీకు ఇష్టమున్న మంత్రి పదవి తీసుకోండి, ముఖ్యమంత్రి మినహాయిస్తే. హోంశాఖ కావాలన్నా, విద్యాశాఖ కావాలన్నా, మున్సిపల్ శాఖ కావాలన్నా, ఏది కావాలంటే అది తీసుకోండి, మీ ఇష్టం అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కొంత ఆఫర్ ఇస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఆల్రెడీ చర్చలు నడుస్తూ ఉన్నాయి అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రాజగోపాల్ రెడ్డి అంత ఈజీగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి గతంలోనే కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి భారతీయ జనతా పార్టీలోకి పోయిండు. భారతీయ జనతా పార్టీ నుండి రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిండు ఉప ఎన్నికలలో. రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుండి ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థను మొత్తం వాడుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఎమ్మెల్సీలను, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను, జిల్లా స్థాయి లీడర్లను, మండల స్థాయి లీడర్లను మొత్తం మునుగోడులో ఉంచిండు. మునుగోడులో వార్డు మొత్తం దత్తకు తీసుకున్నారు. మునుగోడుని మొత్తం గుత్తపట్టిరు బీఆర్ఎస్ వాళ్ళంతా. ఇగో ఈ డివిజన్ ఇది, ఈ డివిజన్, ఈ వార్డు నాది, ఆ వార్డు నాది అని చెప్పి, ఈ గ్రామ పంచాయతీ నాది అని చెప్పి డివైడ్ చేసుకొని
మొత్తం మునుగోడులో బీఆర్ఎస్ వాళ్ళు పాగా వేసి బీఆర్ఎస్ పార్టీలు విచ్చలవిడిగా పైసలు పంచి ఆ రోజు రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్ కదా. ఈరోజు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసినా, కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసినా, బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసినా, రాజగోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ పోటీ చేసినా రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి గెలుస్తాడు. ఎందుకు రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుండి గెలుస్తాడు అంటే రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతోటి ఆయన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి సొంత పైసలతోటి స్కూల్ కట్టిస్తున్నాడు, రోడ్ వేపిస్తున్నాడు, ఇల్లులు కట్టిస్తున్నాడు. తన సొంత పైసలతోటి చాలామందిని చదివిపిస్తున్నాడు. తన సొంత పైసలతోటి దవాఖానలో చూపిస్తున్నాడు చాలామందిని. రాజగోపాల్ రెడ్డి ట్రస్ట్ తోటి చాలామంది పేదవాళ్ళు బతుకుతున్నారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. రాజగోపాల్ రెడ్డి కొన్ని వందల మందికి, వేల మందికి హెల్ప్ చేసిండు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, ఇది రియాలిటీ. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి పోయినసారి ఉన్నంత కంటే ఎక్కువ పేరు వచ్చింది. ఇప్పుడు చాలా ఎక్కువ పేరు వచ్చింది కాన్స్టిట్యున్సీలో. ఇప్పటికిప్పుడు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడు. సో కేటీఆర్కు ఉన్న రిపోర్ట్ కూడా ఇదే. అందుకే రాజగోపాల్ ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ అని ఉన్నాడు మునుగోడు నుండి. ఆయన ఏం మాట్లాడారో ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ నుండి ఉప ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఆయనకు మాట్లాడడం రాక, ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాక కేటీఆరే మాట్లాడిండు. ఆయనకు మాట్లాడడానికి గుర్రాదు. కాబట్టి బీఆర్ఎస్ నుండి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తే బాగుంటుంది. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వస్తే నల్గొండ మొత్తం కూడా బీఆర్ఎస్ లెక్క రాజగోపాల్ రెడ్డి మారుస్తాడు. సో నల్గొండ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి బలోపేతం చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి నల్గొండలో బలం చేకూరుస్తాడు. కాబట్టి సో రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్లోకి లాక్కుందామనేటటువంటి ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చిండు. జీవన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా జీవన్ రెడ్డి జగిత్యాల నుండి గెలుస్తాడు. 2028లో కూడా జీవన్ రెడ్డి జగిత్యాల నుండి గెలుస్తాడు. జీవన్ రెడ్డి ఒక్కోటి చేయబట్టి మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో సగానికి సగం బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే జీవన్ రెడ్డి అట్లా ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. జీవన్ రెడ్డి ట్రెండ్ని చిన్నగా ముందుకు తీసుకొస్తున్నాడు. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ మునుగోడులో కూడా రాజగోపాల్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ రేవంత్ రెడ్డి టెన్షన్గా ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి ఏమో ఢిల్లీలో అధిష్టానం ముందు భేటీ అయిండు, అధిష్టానంతో మాట్లాడుతున్నాడు. లాస్ట్ ఇంకా ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులతో చెప్పిండు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లతో చెప్పిండు. వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలే. జీవన్ రెడ్డి కోపం వచ్చి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. రాజగోపాల్ రెడ్డి కూడా అధిష్టానంతో మాట్లాడుతున్నాడు, హైకమాండ్తో డిస్కస్ చేస్తున్నాడు, లీడర్లతో మాట్లాడితే వాళ్ళు కూడా సైలెన్స్ ఉన్నారు అనుకో. రాజగోపాల్ రెడ్డి కోపం వస్తే ఆయన డిసిషన్ తీసుకుంటాడు, బీఆర్ఎస్ పార్టీలోకి పోతాడు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నెత్తి మీద చేపెట్టుకోవాలి. ఇక రాజగోపాల్ రెడ్డి కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలోకి పోతే మునుగోడులో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉండదు. రాజగోపాల్ రెడ్డి ఒకవేళ బీజేపీలోకి పోతే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండడమే చాలా మంచిది, కాంగ్రెస్కు మంచిది, ఆ తర్వాత క్యాడర్ కూడా మంచిదే. రాజగోపాల్ రెడ్డి ఒకవేళ పార్టీ మారితే మాత్రం చాలా డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వెరీ క్లోజ్. దాదాపు ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టే వింటారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి చాలా కీలకమైనటువంటి లీడర్ ఇప్పుడు కాంగ్రెస్లో. రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో ఒక మీటింగ్ పెడితే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారట. ఇవన్నీ నడిచినాయి చర్చలు. కాబట్టి రాజగోపాల్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్లోకి వెళ్ళి పోనీయొద్దు అనేటటువంటి ఆలోచనతో లీడర్లు ఉన్నారు. కానీ మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఏం కథ అనేది చూడాలి. హైకమాండ్తో అయితే మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. మరి ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిష్టానం కూడా మాట ఇచ్చిరట. కానీ రేవంత్ రెడ్డి లిస్టు పంపించడు, రాజగోపాల్ రెడ్డి పేరు చెప్పకపోవడు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చిన్న చిన్నగా నడుస్తూ ఉన్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సరే ఏది ఏమైనా కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. అధిష్టానం కూడా మాట ఇచ్చిరట. ఇన్ కేస్ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీలోకి చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు.